అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 25వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ప్రగతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. చెడు తలంపుల వద్ద కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రశాంతంగా ఆలోచిస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అభివృద్ధికై చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని తెరిచేయనివ్వవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియ్యవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రారంభించబోయే పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనియ్యవద్దు. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉంటారు. కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. మీ యొక్క రంగాలలో బాగా కష్టపడి పనిచేస్తారు. వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. నిరాశను దరిచేయనివ్వవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా శాంతంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్య విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. ఆవేశాలకు పోవద్దు. శ్రమ తగ్గుతుంది. శుభకాలమనే చెప్పవచ్చు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీ యొక్క పనితీరు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనవసరమైనటువంటి అంశాలకే ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. అదేవిధంగా మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడడం. క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. బలమైనటువంటి సంకల్పాలు నెరవేరడం. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి. ఆనందంగా పనిచేసే సమయం ఇది. గ్రహబలం అనుకూలిస్తుంది. అదేవిధంగా అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీలోని శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందం తగ్గకుండా పనిచేస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమన సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమన అధికారుల ఆదరణ
ఆదరణ ఏర్పడుతుంది, ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది, నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన, చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు, దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన, వ్యాపారం సజావుగా సాగిన, జీతభత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు, గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, నూతన కార్యక్రమాలను పూర్తి చేస్తారు, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఆత్మీయులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన, అదేవిధంగా కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు, అదేవిధంగా నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన, బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి, సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, అదేవిధంగా అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు, ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, విలువైనటువంటి వస్త్ర లాభాలు ఏర్పడడం, సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు, అదేవిధంగా వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు, కీలక నిర్ణయాలను తీసుకుంటారు, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు, విద్యార్థులకు అనుకూల కాలమనే చెప్పవచ్చు, మానసికంగా దృఢంగా ఉంటారు, మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.